నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో విద్య, వైద్యం ఈ రెండింటి మీద చర్చ జరగని రోజు అంటూ లేదు. అసలు ప్రతి రోజు కూడా ఏదో ఒక సందర్భంలో చర్చ జరుగుతూనే ఉంటది. ముఖ్యంగా ఒకసారి ఇప్పుడు వైద్యం గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా చెప్పబడతా ఉన్నటువంటి టిమ్స్ దగ్గర నుంచి ఇంకా స్టార్ట్ కాలే, కానీ ఆ టిమ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే మన ఇంట్లో మన ఇంటి పక్కన ఉన్నటువంటి ఆర్ఎంపీ దాకా వైద్య వ్యవస్థ ఎట్లా తయారైపోయిందంటే, ఇప్పుడు చెప్తా, ఈ వార్త చూస్తే మీకు అర్థమవుతుంది వైద్య వ్యవస్థ ఎట్లున్నది అనేది. సాధారణంగా మనం ఊర్లలో ఏం చేస్తాం, ఏదైనా చిన్న ఇబ్బంది రాగానే జ్వరం వస్తేనో లేకుంటే ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం ఏదైనా చిన్న వస్తే ఏం చేస్తామంటే వెంటనే మనం సంప్రదించేది మన ఊర్లో ఉన్నటువంటి ఆర్ఎంపీని. ఆ ఆర్ఎంపీ ఏం చేస్తాడు, సరే దానికి తగ్గట్టు చిన్న సూదో గ్లూకోజో మందో ఇస్తాడు. అయినా కూడా తగ్గకపోతే ఏం చేస్తారంటే సరే ఇంకొక పెద్ద హాస్పిటల్కి పోతారు. డబ్బులు ఉన్నాడేమో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటాడు, లేనోడేమో గవర్నమెంట్ హాస్పిటల్ పోయి సచ్చి మళ్ళీ ఇంటికి వస్తాడు. 99.9% జరిగేది ఇదే. అంతో ఇంతో ఆశల మీద ఉన్నాయి అంటే ఊళ్ళో ఉన్నటువంటి ఆర్ఎంపీ మీదనే ఉండే ఇన్ని రోజులు కూడా. అరే ఆర్ఎంపీ ఉన్నాడు, మాకు డబ్బులు తక్కువైతే గిన కాడిపోతే పలానా మంది ఇస్తాడు, పెద్ద హాస్పిటల్ పోకుంటే మాకు తక్కువైతే అనే నమ్మకము ఈ పేద ప్రజలలో ఉండే, మధ్యతరగతి కానీ పేద ప్రజలలో కానీ ఇప్పుడు అట్లాంటి ఆర్ఎంపీలను కూడా నమ్మడానికి లేదు అసలు. వాళ్ళు కూడా వైద్య వృత్తిలో ఉన్నటువంటి అవకతవకలకు పాల్పడుతూ, వాళ్ళు కూడా లంచాలు తినడానికి, కమిషన్లు తినడానికి పాల్పడుతూ నిండు ప్రాణాలను బలిగొంటా ఉన్నటువంటి పరిస్థితి. ఏం జరిగింది అసలు, ఎవరు ఆర్ఎంపీ, ఎక్కడ జరిగింది, అసలు ఈ బాలికకి ఏం జరిగింది అనేది ఒకసారి వివరాల్లోకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. సో నేను చూపిస్తున్నా కదా, ఈ బాలికనే 11 ఏళ్ల బాలిక వైద్యం వికటించి చనిపోయింది పాపం. సో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం రండి. ఇక కుటుంబీకుల వివరాల ప్రకారం కొనిజర్ల మండలం లింగగూడెం గ్రామానికి చెందిన చల్లా హేమశ్రీ, ఇప్పుడు నేను చూపించిన ఫోటోనే ఆ అమ్మాయి చల్లా హేమశ్రీ. ఆమె కొనిజర్ల కస్తూరిబా కళాశాలలో 8వ తరగతి చదువుతున్నది. బోనాల పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం వరకు గ్రామస్తులు స్నేహితులతో కలిసి హేమశ్రీ ఉత్సాహంగా గడిపింది. అంటే చదువుతున్నది గురుకుల హాస్టల్లో, ఈ బోనాల పండుగ కాబట్టి ఇంటికి వచ్చింది కుటుంబీకుల దగ్గరికి. ఇక అనంతరం బాలికకు జలుబు దగ్గు రావడంతో తల్లిదండ్రులు స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకుపోయారు. నేను చెప్పిన కదా, సో మన దగ్గర జలుబు కానీ దగ్గు కానీ చిన్న జ్వరాలు ఏదైనా ఇబ్బంది వస్తే ఫస్ట్ పోయేది మనం ఆర్ఎంపీ దగ్గరికి. సో పాపం వీళ్ళు కూడా ఆర్ఎంపీ దగ్గరికి పోయిండు. అక్కడ బాలికకు ఇంజక్షన్ ఇవ్వడంతో పాటు మందులు అందించారు. కానీ కాసేపటికే బాలిక పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారగా విషయాన్ని గ్రహించిన కుటుంబీకులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిండ్రు. అది ఇది ఇట్లా ఉన్నదని నాన్న వీడియో చేసేటట్టున్నాడని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేసారు, ఒక ప్రైవేట్ హాస్పిటల్ తోలుకపోయినరు. అయిపోయిన తర్వాత బాలికను పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు పరిస్థితి విషమించిందని, అప్పటికే మార్గ మధ్యలోనే చనిపోయిందని చెప్పారు. అట చూడండి ఎట్లుందో. ఆర్ఎంపీ డాక్టర్ ఇచ్చినటువంటి వైద్యానికి ఆమె చనిపోయిందని చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ పోక ముందుకే. అయితే ఆర్ఎంపీ డాక్టర్ అధిక మోతాదులో మందులు ఇవ్వడం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. పోలీసులు చేసే పని గదే కదా, వీళ్ళతోనే ఆందోళన విరమింపజేయాలి. అసలు ఏం జరిగింది అనేది విచారణ చేయొద్దు. అది చేసేసరికి ఈ ముచ్చటే మర్చిపోవాలి మొత్తానికి. ఇక అనంతరం బాలిక మృతదేహాన్ని పోలీసుల ఆధ్వర్యంలో స్వగ్రామానికి తరలించారు. కుటుంబీకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అలాగే బాలిక మృతికి గల అసలు కారణాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉన్నది. చూడండి ఎట్లా ఉన్నది. ఇక అంటే ఈ విషయంలో ప్రజలుగా మనం కూడా కొంత అవేర్నెస్ కావాల్సిన అవసరం ఉన్నది, కొంత మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం. ఇది ఏంటి అని అంటే, పక్క దేశాలలో చూసుకుంటే ఒకసారి ప్రిస్క్రిప్షన్ లేనిదే నీకు డాక్టర్ మందులు ఇయ్యడు. ఈవెన్ నువ్వు ఫార్మసీ షాప్కి పోయినా కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అంటే డాక్టర్ మనకు పేపర్ మీద రాస్తాడుగా పలానా వ్యాధికి పలానా మందు అని చెప్పి, ఆ పేపర్ ఉంటే తప్ప నీకు వాళ్ళు మందులు ఇయ్యరు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది, ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి నువ్వు యశోద హాస్పిటల్ పక్కన ఉన్న ఫార్మసీలో కూడా నీకు ప్రిస్క్రిప్షన్ లేకుంటే మందులు ఇస్తారు. అట్లా ఉంటుంది మన దగ్గర. సో అట్లా ఊర్లలో కావచ్చు, ఆర్ఎంపీ దగ్గర కావచ్చు, ఆయన ఇచ్చిందే చేసుకోవాలి. మరి ఆ ఆర్ఎంపీ ఎట్లా ఇచ్చిండో, ఏం తలగబడి ఏం చేసిండో కానీ మొత్తానికి ఇవ్వాల్సిన దానికంటే అధిక మోతాదు అంటే డోస్ ఎక్కువ ఇచ్చిండు. ఎంజీ అని ఉంటుంది, ఇప్పుడు 500 mg 250 mg, సో ఇట్లా ఎంజీస్ అనేవి ఉంటాయి. ఆ బాలికను ఇప్పుడు ఆమె వయసును బట్టి లేదంటే ఆమె ఉన్నటువంటి స్థితిని బట్టి హాఫ్ ఎంజీ ఇవ్వాలా ఫుల్ ఎంజీ ఇవ్వాలనేది చూస్తారు వాస్తవానికి. సో మరి మనోడు ఏ మైండ్ సెట్తో ఇచ్చిండో ఏమో కానీ మొత్తం అది ఇవ్వాల్సిన దానికంటే అధిక మోతాదులో ఇచ్చేసరికి ఆన్నే రియాక్ట్ అయింది వాస్తవానికి. ఏం తట్టుకుంటుంది 13 ఏళ్ళ అమ్మాయి పాపం. ఏమంటే ఆరోగ్యం వికటించింది, అక్కడికక్కడే మళ్ళీ వాంతింగ్ అయ్యి అక్కడికక్కడే కుప్పగూలిపోయింది. సో అప్పటికే మరణించింది, కానీ ఏదో చిన్న ఆశ అని చెప్పేసి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి క్రమంలో పాపం మార్గ మధ్యలోనే చనిపోయింది.
సో దీని మీద ప్రభుత్వాలకు ఇప్పటికే చాలా వరకు కంప్లైంట్ పోతా ఉన్నాయి. మీరు విద్యా వ్యవస్థను వైద్య వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇదేనా అభివృద్ధి చేసేది? ఇప్పటివరకు ఒక పిహెచ్సి చక్కగా ఉండదు. గ్రామ స్థాయిలో మండల స్థాయిలో హాస్పిటల్కి పోతే డాక్టర్లు చక్కగా ఉండరు. ఆ డాక్టర్లు పనిచేసేటట్టు ఆ వైద్యులు అలా గంట సేపు కూర్చొని తర్వాత మొత్తం టైం కూడా ఆయన ప్రైవేట్ హాస్పిటల్లో టైం ఇచ్చిస్తాడు. ఏడి పోవాలిగా జనాలిగా. వీళ్ళకు ఉన్నటువంటి ఆధారం ఏంది? గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ ఒక్కడే. ఆర్ఎంపీ డాక్టర్ కూడా ఇవాళ చూడండి ఎట్లా చేసిండు. కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లలకు పరిస్థితి ఏంది? ఎవరు కాపాడాలా? ఇప్పుడు ఎవరు తెచ్చేయాలి అమ్మాయి నా తల్లిదండ్రులకి? చూస్తుంటేనే వికటించింది. ఇట్లాంటి చాలా సంఘటనలు చూసినాం మనం. నిన్న మొన్న కూడా గిడాడ మన ఎల్బీ నగర్ దగ్గర ఒక హాస్పిటల్ ఆమె పోతూనే ఉన్నది హాస్పిటల్కు, వాడేదో మంది ఇస్తూనే ఉన్నాడు, చనిపోయింది, మళ్ళీ బయటికి పంపిస్తూనే ఉన్నాడు. కొన్ని హాస్పిటల్లో అయితేనేమో చనిపోయినాక కూడా 4-5 రోజులు పెట్టుకొని డబ్బులు దండుకొని వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు నిన్న మొన్న కొంతమంది ఏం చెప్పారంటే, హాస్పిటల్కి పోతాం కదా, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంటది కదా, ఆరోగ్యశ్రీ కార్డు ఒకవేళ వచ్చిందంటే కనుక కథ వాని సంగతి అంతే. ఇక వాడికి 10,000 రూపాయలు అయ్యేటువంటి బిల్లు వాడిని ఇంకొక డేస్ మొత్తం పెంచి 1,00,000 రూపాయల దాకా చేసి ఆ బిల్లులు మొత్తం అప్రూవ్ అయ్యేదాకా వాడిని హాస్పిటల్నే ఉంచుకుంటున్నారు. ఈ స్వయంగా నేను కూడా చూసిన ఇది. సో ఏంది అని అంటే, డబ్బులు రావాలి మాకు, ఆయన ఎక్కడ పోతే మాకెందుకు? ఒకవేళ చనిపోయినాక కూడా 2-3 రోజులు ట్రీట్మెంట్లు చేసి డబ్బులు దండుకుంటుంటే హాస్పిటల్ లేవు ఇవాళ. సో దీని మీద కదా ఇవాళ ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాల్సింది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే మళ్ళీ పోయి ఇట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్ని ప్రారంభం చేయబడుతుంది. అంటే ఇదంతా ఎందుకు వస్తుందంటే, వైద్య వ్యవస్థ ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోండి తెలంగాణలో ముఖ్యంగా. సో ఇట్లాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఏది ఏమైనా కూడా మీరు కూడా ప్రజలారా గమనించండి. మీరు ఒక డాక్టర్ కి చూపించుకోండి, మంచి డాక్టర్ కి. ఏదో చిన్నదే కదా, జలుబే కదా, దగ్గే కదా అని చెప్పేసి మీరు సొంత నిర్ణయాలు తీసుకొని హాస్పిటల్ దగ్గరకో లేకుంటే ఫార్మసీ దగ్గరకో పోయి ఏ మందులు పడితే ఆ మందులు వేసుకోకండి. రోజులు ఇంత ముందులాగా లేవు. గతంలో అంటే గత ఒక 20-25 సంవత్సరాల కిందకి పోతే అసలు ట్యాబ్లెట్లే లేవు. ఆ మాటకు పోతే ఏడున్నాయి ట్యాబ్లెట్లు? ఇప్పుడు మన అమ్మమ్మ కాలం తాత కాలం పోతే ట్యాబ్లెట్లు ఉన్నాయి. వాళ్ళకి ఏమన్నా ఏం జరిగినా ఏదైనా కూడా వాళ్ళు న్యాచురల్ గా ఏం చేయాలో అది చేసుకుంటుండే పోతుండే. ఇప్పుడు దగ్గినా గోలే, తుమ్మినా గోలే, దేనికైనా కూడా గోళీలు వేసుకొని మన ఆరోగ్యాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. సో దీని మీద ప్రజలు కూడా కొంత అవేర్నెస్ కావాల్సిన అవసరం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి ఆర్ఎంపీల మీద కూడా, ఆర్ఎంపీలు కూడా ఏం తక్కువ లేరు. ఈ ఆర్ఎంపీ మళ్ళీ ఆ ప్రైవేట్ హాస్పిటల్కి రెఫర్ చేస్తే ఆయనకు దీంట్లో కమిషన్ ఇవ్వాలి. మళ్ళీ ఈ లోకల్ ఉన్నటువంటి ఈ వైద్యులు, మన పేదాలు ఎవరైతే ఉంటారో వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ ఆయన అనుకూలంగా ఉన్నటువంటి హాస్పిటల్కి రెఫర్ చేయాలి. మళ్ళీ అక్కడ డబ్బులు దండుకోవాలి. మొత్తంగా ఎక్కడ పోయినా కూడా డబ్బులు దండుకునే ప్రక్రియ ఉన్నది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. 1-4 సార్లు చెక్ చేసుకొని వైద్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. సో ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.